వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణ రైతాంగం రోడ్లకు ఎక్కుతోంది. పండించినటువంటి పంటను కొనండి మొర్రో అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్రోలు చేస్తున్నారు. అధికారులు కాళ్ళు పట్టుకుంటున్నారు, రోడ్లకు ఎక్కుతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలు, గాలివాన ఎప్పుడు వస్తుందో ఒక ఉపద్రవంలాగా ముంచుకొచ్చి వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా గాలి కొట్టబోతోంది, తడిసి ముద్దవుతోంది. వాళ్ళ కళ్ళ ముందే పంట నాశనం అవుతుంటే చూడలేనటువంటి రైతులు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. కానీ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి యొక్క ప్లానింగ్ లేకపోవడం, చేతగానితనం, ఇవాళ ఆఖరికి ఆ బస్తాలు ఎత్తుకుపోయేందుకు గోని సంచులు కరువైనాయి, లారీలు ట్రాక్టర్లు కరువైనాయి. ఆఖరికి గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు దిగి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు లాంటి వాళ్ళు ఆర్డీఓలకు ఫోన్ చేయటం, కలెక్టర్లకు ఫోన్ చేయటం, ఇట యుద్ధ ప్రాతిపదికన చేస్తే తప్ప ఒక లారీ ట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు. మరి ఏంది ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు ఇంత భారీ స్థాయిలో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే యూరియా కష్టాలు రైతులకు తప్పట్లా. మరి పండించినటువంటి ధాన్యం కొనుగోలుకి చేసే దిక్కు లేదు. కానీ ప్రభుత్వం ప్రకటనలు మాత్రం చాలా గొప్పగా ప్రకటించి 80% కొనేసినాం, ఇంక 20% మాత్రమే ఉంది, అది కూడా 10 రోజుల్లో కొనేస్తాం. ఇది ప్రభుత్వ ప్రకటనలు. కానీ క్షేత్రస్థాయిలో అది లేదు. క్షేత్రస్థాయిలో 20% పంట కూడా కొనేటువంటి దాఖలాలు లేవు. మొత్తం రోడ్ల మీదే ఉంది ధాన్యం అంతా. మరి రేవంత్ రెడ్డి గారికి కనపడట్లేదా? కనపడుతుంది. కానీ యాక్షన్ తీసుకునే సత్తా లేదు, దమ్ము లేదు, చేసే తరీకా తెలియదు. ఎందుకు ఈ మాట అంటుందనంటే, గతంలో కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడో అసెంబ్లీ వేదికల మీదో లేదంటే కనుక బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవాళ గోసపడతారు, ఓటేసి నమ్మి మోసపోతే రైతాంగం అంతా మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతా ఉన్నాయి. పాటలు పాడుతూ ఉన్నారు కళాకారులందరూ కూడా. పండించినటువంటి ధాన్యం నష్టపోతుంటే ఆ కళ్ళలో నీళ్లు గారుతూ ఉంటే, రైతుకు నీళ్లు గారుతూ ఉంటే ఆ యొక్క బాధ వర్ణాతీతం. ఇంత జరుగుతూ ఉంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అనేక రోజుల నుంచి దీనికి పోరాటం చేస్తోంది, రైతులకు అండగా ఉంటుంది. అట్లాగే మరి బీజేపీ పార్టీ కూడా రంగంలో దిగింది. వాళ్ళు దీన్ని కొంత రైతులకు అండగా ఉండే ప్రయత్నం, వాళ్ళు కూడా ఏదో యాత్ర చేశారు నిన్న. పోనీ అన్నీ కట్ చేస్తే వామపక్ష పార్టీలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, వాళ్ళు ఏకంగా రేవంత్ రెడ్డి గారికే వినతి పత్రం ఇచ్చి ధాన్యం కొనండి మొర్రో అని చెప్తున్నారు. ఇంత అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ రైతులకు సంబంధించి ఖచ్చితంగా కొంటలేరు, ఇంకా కొనాల్సినటువంటి అవసరం ఉంది, 10 రోజుల్లో కొనేస్తాం అని ఆయన స్పష్టంగా కుండబద్దలు కూడా చెప్పాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సమస్య తీవ్రత అంత ఉంది. మరి ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సహజంగా ఉన్నతున్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి వ్యవహారాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి ఆయన మాటలు విన్న తర్వాత నిజంగానే ఇవాళ ధాన్యం చూసుకోవచ్చు, ఇంకెప్పుడు కొంటారు మొర్రో అని రైతులు మొత్తుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్లు ఎక్కారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారు, కొందరు పండించినటువంటి పంటను తగలబెడుతున్నారు. వాళ్ళ బాధ నిజంగా వర్ణాతీతం. మరి ఎందుకు ప్రభుత్వానికి కళ్ళు కనపట్టలేదు నాకైతే అర్థం కావట్లా. మరి వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది, మార్కెటింగ్ శాఖగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతినిత్యం రివీల్ చేస్తున్నాడు, ప్రతినిత్యం కొన్నట్టే కనిపిస్తుంది. అన్ని ఆన్ పేపరే, ఆన్ గ్రౌండ్ ఏముండదు. ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు వినండి. జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన మాట వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో
మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన కానీ పాజిటివ్గానే తీసుకుంటారు. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో విన్నారు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో. నిజానికి అసలు ఈ యొక్క కొనుక్కునే వ్యవహారంలో ఆ యొక్క టార్గెట్ కూడా ప్రభుత్వం తగ్గించినటువంటి పరిస్థితి. అంటే ఈ యాసంగి సీజన్లో ప్రభుత్వం మొదట 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని మొదట భావించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో లారీల కొరత వల్ల సేకరణ మందగించడంతో ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 75 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గించుకుంది అనేది మనకు తెలుస్తా ఉంది. అంటే కొనుగోలు కేంద్రాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో మొత్తం 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి సేకరణ అయితే మాత్రం రికార్డుల ప్రకారం పెద్ద ఎత్తున 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ కేంద్రాల్లో ఉంది. అట్లాగే మొక్కజొన్న రైతుల పరిస్థితి అదే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో 43 లక్షల టన్నుల మొక్కలు ఉత్పత్తి కాగా అందులో కేవలం 22 లక్షల టన్నులు మాత్రమే కొనాలని సర్కార్ నిర్ణయించుకుంది. కానీ ఇప్పటివరకు కేవలం 13 లక్షల టన్నులే కొన్నారు. ఇంకా 9 లక్షల టన్నులు కొనాల్సినటువంటి మొక్కలు కూడా బయటనే రోడ్డు మీద ఉన్నాయి. మరి చెల్లింపుల విషయం తీసుకుందామా? ఎందుకంటే సేకరించినటువంటి దానికన్నిటికి కూడా సంబంధించి రైతులకు బ్యాంక్ ఖాతాలో 8,749 కోట్లు కనీస మద్దతు ధర కింద నేరుగా జమ అయినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరి నిబంధనల ప్రకారం సాధారణ రకం వరి క్వింటాలకు సగటున 2,286.95 పైసలు మద్దతు ధర లభిస్తోంది. నాణ్యమైనటువంటి సన్న రకం వరి పండించినటువంటి రైతులు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్తోంది. కానీ కొంటే కదా బోనస్ ఇచ్చేది. కొనుగోళ్లకు సంబంధించి మే నెలాఖరులోపు ధాన్యం మొక్కల కొనుగోలు ప్రక్రియ మొత్తాన్ని ముగించి కేంద్రాలను మూసివేయాలని కూడా జిల్లా అధికారులు ప్రభుత్వ అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే కొనకుండానే ఒక స్కెచ్ ప్రకారం ఈ నెలాఖరు కల్లా క్లోజ్ చేసేయాలి అని. మరి లారీల కొరత ఉంది, ఆ యొక్క రవాణా వ్యవస్థ వైఫల్యం కనిగిస్తుంది. మరి కాగితాల వరకే కొన్నట్టుగా పరిమితం చేసుకొని ఇవాళ మేము కొనేసినామని మొత్తం 80% కొన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకా 20% మాత్రమే ఉంది, 10 రోజుల్లో కొంటామంటున్నాడు. ఈ 10 రోజుల్లో కనుక అయిపోతే ఖచ్చితంగా మూసేస్తే ఇంకా కూడా కొననటువంటి ధాన్యం పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ధాన్యం రవాణాకు లారీలు కానీ డీసీఎంలు కానీ ట్రాక్టర్లు కలిపి మొత్తం 13,200 వాహనాలని అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ చెప్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో లేదు. ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో కేవలం ఉంది 30-40% మాత్రమే వాహనాలు. మరి ఈ నేపథ్యంలో అకాల వర్షాలు ప్రతిరోజు భయపెడుతోంది రైతుల్ని. మే నెలలో అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, మహబూబ్నగర్, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ఇట్లా ఎన్ని సెంటర్లు చెప్పినా అన్ని సెంటర్లు కూడా గాలివానలు వచ్చి పెద్ద ఎత్తున రైతులు దిగాలు పడుతూ వాళ్ళ పంటను ఎట్లా కాపాడుకోవాలో అర్థం కావట్లా. కొన్ని కేంద్రాల వద్ద అయితే కనీసం టార్పాల్ పట్టలు కూడా గతి లేవు. మరి తేమ కొలిచే యంత్రాలు కానీ గిన్నెలు కూడా అందుబాటులో లేకపోతే రైతులు పంట తడిసిపోతుందనే భయంతో రాత్రనక పగలనక కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. అంటే పండించినటువంటి పంట దాని ముందే వాళ్ళు కాపలా కాస్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వంకి ఎందుకు కనపడదు? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయట్లేకపోతుంది? ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతోంది? మరి రైతాంగం, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఇంత స్థాయిలో ఇబ్బందులు పడుతుంటాయి. యూరియాకి ఆల్రెడీ ఇబ్బందులు పడ్డారు, యూరియాకి యాప్ అన్నారు, ఆ యాప్ కూడా మొరాయిస్తోంది. ఇప్పటిదాకా యూరియాకి దిక్కులేదు. నిన్నటి దిన కూడా కొన్ని కేంద్రాల్లో ఇంకా కూడా చొప్పులు కవర్లు పెడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి పండించినటువంటి పంట కొనే పరిస్థితి కూడా లేకపోతే ఏంటి? తెలంగాణ రైతాంగం ఇవాళ బండబూతులు తిడుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకసారి బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు పేరెత్తే తిట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు ఇంత స్థాయిలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది? ఎక్కడ ఫెయిల్యూర్? ఆయన మొన్నటికి మొన్న మా కొడంగల్ రండి నేను చూపిస్తాను. ఇవాళ మా కొడంగల్ రండి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అదే కొడంగల్లో పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో విజువల్స్ వైరల్ అవుతా ఉన్నాయి. కొనుగోలు సెంటర్ల దగ్గర ఉన్నటువంటి ధాన్యం. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది, ఎందుకు రైతాంగం ఇవాళ ఇబ్బందులు పడుతుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.